ఇక అంతర్జాతీయంగా పెరుగుతున్న చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా అమెరికా ప్రభుత్వం చైనాతో పని చేస్తున్న సెంట్రల్ అమెరికా పౌరుల వీసాలపై కఠిన ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ తరపున పనిచేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని లక్ష్యంగా చేసుకుని కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇక దీంతో ఇప్పుడు సెంట్రల్ అమెరికా దేశాలను కూడా ట్రంప్ దూరం చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సెంట్రల్ అమెరికన్ పౌరులను లక్ష్యంగా చేసుకుని కొత్త వీసా ఆంక్షల విధానాన్ని ప్రకటించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ తరపున సెంట్రల్ అమెరికాలో చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిర్దేశించడం, అనుమతించడం, నిధులు సమకూర్చడం, గణనీయమైన మద్దతు అందించడం లేదా నిర్వహిస్తున్నారనే ఆరోపణలను పలువురు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల న్యాయ వ్యవస్థ బలహీనమవుతోందని, దీంతో అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వారి కుటుంబ సభ్యులను అమెరికాలో ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ సెక్షన్ 212A(3)(c) కింద విధించబడ్డాయి. ఇది అమెరికా విదేశాంగ విధాన ఆసక్తులపై హాని కలిగించే వ్యక్తులను నిషేధించడానికి అనుమతిస్తుంది. ఈ విధానం ఇప్పటికే అటువంటి కార్యకలాపాల్లో పాల్గొన్న అనేక మంది సెంట్రల్ అమెరికన్ వ్యక్తులపై అమలు చేయబడుతోంది. సెంట్రల్ అమెరికాలో చైనా అవినీతి ప్రభావాన్ని ఎదుర్కోవడంతో పాటు న్యాయ వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు రూబియో తెలిపారు. సెంట్రల్ అమెరికాలో బెలిజ్, కోస్టారికా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా, హోండురాస్, నికరాగ్వా, పనామా ప్రాంతాలున్నాయి. చారిత్రాత్మకంగా ఇది అమెరికా ప్రభావ ప్రాంతంగా ఉంది. అయితే ఇటీవలి సంవత్సరాలలో చైనా ఈ ప్రాంతంలో తన ప్రభావాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, రాజకీయ సంబంధాల ద్వారా సెంట్రల్ అమెరికాపై చైనా దృష్టి పెడుతోంది. ఈ ప్రయత్నాలను అడ్డుకోవడానికి అమెరికా వ్యూహాత్మకంగా ఈ చర్యలు తీసుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రూబియో ప్రకటించినట్టుగా ఇందులో లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులు లేదా నిర్దిష్ట దేశాల గురించి వివరాలు లేవు. దీంతో ఈ విధానం అమలు పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఆంక్షలు సెంట్రల్ అమెరికా దేశాలలో రాజకీయ, ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపవచ్చని, ఈ దేశాలు ఇప్పటికే అవినీతి, ఆర్థిక సవాళ్లతో సతమతమవుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఆంక్షలను అమెరికా తన ఆధిపత్యాన్ని కాపాడే ప్రయత్నమేనని పలువురు చెబుతున్నారు. అయితే సెంట్రల్ అమెరికాపై విధించిన వీసా ఆంక్షలు అమెరికా, చైనా మధ్య నడుస్తున్న ఉద్రిక్తతలలో భాగంగా ఉన్నాయని తెలుస్తోంది. వాణిజ్య టారిఫ్లు, సైబర్ సెక్యూరిటీ, హాంకాంగ్, తైవాన్ వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 2020లో ట్రంప్ తన తొలి హయాంలో చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యులపై వీసా ఆంక్షలు విధించారు. వారి ప్రయాణ వీసాలను 10 సంవత్సరాల నుంచి 1 నెలకు తగ్గించారు. ఇప్పుడు కూడా నేరుగా చైనాను టార్గెట్ చేయకుండా సెంట్రల్ అమెరికాపై ఆంక్షలు విధించడాన్ని నిపుణులు తప్పుపడుతున్నారు. ఈ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యాన్ని బలోపేతం చేయడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఈ ఆంక్షలు అమెరికా విదేశాంగ విధానంలో ఒక కఠిన వైఖరి అని పేర్కొన్నారు. కానీ లక్ష్యంగా చేసుకున్న వ్యక్తుల గుర్తింపు లేకపోవడం విధానం ప్రభావాన్ని పరిమితం చేయవచ్చంటున్నారు. మరోవైపు ఈ చర్యలు చైనాతో దౌత్యపరమైన ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. ఇక సెంట్రల్ అమెరికా దేశాలు సైతం తమ ఆర్థిక, రాజకీయ అవసరాల కోసం కొత్త వ్యూహాలను అన్వేషించే అవకాశం ఉంది.